న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పటి వరకు ప్రభుత్వం మద్యం దుకాణాలలో పనిచేసిన వారు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. వారికి ఎటువంటి జీవనోపాధి కల్పించకుండానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిని రోడ్డున పాడేసిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ బ్రాందీ షాపు వర్కర్లు మంగళవారం మద్యం షాపులను మూసివేయడంతో మందుబాబులకు మద్యం కరువయింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి తగ్గింది. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ప్రభుత్వం మద్యం షాపులు మూసివేస్తున్న తరుణంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు బ్రాందీ షాప్ వర్కర్స్ తమ గోడును విన్నవించుకున్నారు. ఎక్సైజ్ అధికారులు వీరి సమస్యను పరిష్కరించే దిశగా ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని, సమయానుకూలంగా సామరస్యంగా సమస్యలను పరిష్కరిస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకే తామంతా కలిసి నడుస్తామని బ్రాందీ షాప్ వర్కర్లు అంటున్నారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ప్రభుత్వ బ్రాందీ షాపు వర్కర్లు మంగళవారం తమ నిరసనను తెలియజేస్తూ మద్యం దుకాణాలను మూసివేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబడి ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ ఎన్ని వివాదాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. 2 ఏళ్ల కాలపరిమితితో నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ వెలువడడంతో గత వైసీపీ ప్రభుత్వ మద్యం దుకాణాలకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. అక్టోబర్ 9వ తేదీ నుండి నూతన మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించి అక్టోబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లాటరీ తీయనుంది. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు కాగా జనాభా ప్రాతిపదికన 50 లక్షల రూపాయల నుంచి 85 లక్షల రూపాయల వరకు లైసెన్స్ ఫీజు వసూలు చేయనున్నారు. ఏది ఏమైనా అక్టోబర్ 12వ తేదీ నుండి నూతన మద్యం షాపుల విధానానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు బ్రాందీ షాపులో పనిచేస్తున్న వర్కర్లు ఒక్కసారిగా రోడ్డున పడతామని, తమను తక్షణమే ఆదుకుని అవుట్సోర్సింగ్ విధానంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని బ్రాందీ షాప్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాందీ షాప్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు పెనుమాక సురేష్, పాలూరి వీరబాబు, పి చంద్రమౌళి, డి భాను, జగతా సత్యనారాయణ, పి పాపారావు, ఎన్ రాజేష్, యు సురేష్, కె స్వామి, పి రత్నరాజు, బి సురేష్, జి విశ్వనాథ్, ఎం సుభాష్, జి కిరణ్ బాబు, ఎం నాగేంద్ర, భాస్కర్, శ్యామ్, రాజ్ కుమార్, హరి, ప్రసాద్, ఎస్ మహేష్ మరియు బ్రాందీ షాప్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ వర్కర్స్ సేల్స్ మెన్ సూపర్వైజర్స్ మేము ఈ రోజున శాంతియుతంగా మా షాపులన్నీ క్లోజ్ చేసి మా పాలసీ 30 తారీఖుతో పాలసీ గడువు ముగిసినది. మా స్టేట్ యూనియన్ నాయకులు ఆదేశాల మేరకు షాపులన్నీ క్లోజ్ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. అలాగే మేము 2019 నుంచి గత 5 సంవత్సరాల కాలం పనిచేసి ఉన్నాం. ఈ రోజున సుమారు 15,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. కరోనా టైంలో కూడా గవర్నమెంట్కి ఎంతగానో రెవెన్యూ సమకూర్చాం. అలాగే మన 7వ తారీఖున బంద్ మన యూనియన్ నాయకులు ప్రకటించడం జరిగింది. గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకుని, మన తుఫాన్లు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ రెవెన్యూకి లోటు జరగకూడదని మేము ఎంతగానో అప్పుడు కూడా సానుకూలంగా స్పందించి మా యూనియన్ నాయకులు ఈ 30 తారీఖు దాకా పనిచేయడం జరిగింది. అలాగే మా కూటమి ప్రభుత్వం వస్తే, మా బాబు గారు వస్తే జాబ్ వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూసాం. మా కూటమి ప్రభుత్వం రానే వచ్చింది. మాకు ఇప్పటికైనా జాబ్ రావాలంటే బాబు రావాలని, మన ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము ఎంతగానో ఆశించాం. మాకు ఈ రోజున వయసు కూడా దాటిపోతున్నది. మేము ఈ యొక్క అవుట్ సోర్సింగ్ కానీ మాకు ఏదైనా ఉద్యోగ భద్రత కల్పించకపోతే మా యొక్క సుమారు 15,000 కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి. మా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుని ఆదుకుంటుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మా పవనన్న కూడా ఏ ఒక్క ఉద్యోగిని కూడా రోడ్డు మీద పడకుండా కాపాడతారని, మా పవనన్న కూడా మాకు సహాయ సహకారం అందిస్తారని, మాకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని, మా ఈ గవర్నమెంట్కి మాత్రం వ్యతిరేకం కాదు. కేవలం మా ఆకలి బాధ, మా ఉద్యోగ భద్రత కోసం, మా ఆవేదన తెలియజేయడమే కోసమే తప్ప
ఈ ప్రభుత్వం రెవెన్యూను చెడగొట్టాలని కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రం కాదు. జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని ఈ కళతో ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకుని ఈ మా గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని ఈ కళతో ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. మాకు ఎక్సైజ్ స్టేషన్కి సిఐ గారు శాఖ పిలవడం జరిగింది. మేము అందరూ కోపరేటివ్ చేస్తున్నాం. సో ఎక్సైజ్ స్టేషన్కి రావడం జరిగింది. ఎక్సైజ్ సిఐ గారు మాతో మాట్లాడారు. ఈ యొక్క గవర్నమెంట్ రెవెన్యూను పాడు చేయడం తప్పు, ఇబ్బంది కలిగించకూడదు. మీ యొక్క సమస్యలు ఉంటే నాకు చెప్పండి, పై అధికారులకు తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ఆయనకి మా ఇబ్బందులని చెప్పుకున్నాం. అలాగే ఆయన కూడా పైకి ఫార్వర్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.